హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ చూపించబోతున్నానండి. 5 మినిట్స్లో చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. 1 కప్ పల్లీలను మంచిగా వేయించుకొని స్కిన్ రిమూవ్ చేసుకొని వీటిని బరక గ్రైండ్ చేసి పక్క పెట్టేసుకోవాలండి. 2 క్యాప్సికమ్ని పొడుగుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా 2 ఆనియన్స్ని సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ యాడ్ చేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్స్ ఇక్కడ నేను కారంని యాడ్ చేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అదేవిధంగా 1/4 టేబుల్ స్పూన్స్ మిరియాల పౌడర్ని యాడ్ చేసేసుకొని మొత్తం మంచి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాతకి చిన్న చాప్ చేసిన ఇక్కడనైతే వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా బాగా వస్తుంది. ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని ఇక్కడ ఒక చిన్న బౌల్ అయితే పెరుగుని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. నూనె పైకి తేలేంత వరకు మంచి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాతకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఆనియన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీని జొన్న రొట్టెతో కానీ రోటితో కానీ తింటే మాత్రం చాలా బాగుంటుందండి. బాగుంది కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ చూపించబోతున్నానండి. 5 మినిట్స్లో చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. 1 కప్ పల్లీలను మంచిగా వేయించుకొని స్కిన్ రిమూవ్ చేసుకొని వీటిని బరక గ్రైండ్ చేసి పక్క పెట్టేసుకోవాలండి. 2 క్యాప్సికమ్ని పొడుగుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా 2 ఆనియన్స్ని సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ యాడ్ చేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్స్ ఇక్కడ నేను కారంని యాడ్ చేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అదేవిధంగా 1/4 టేబుల్ స్పూన్స్ మిరియాల పౌడర్ని యాడ్ చేసేసుకొని మొత్తం మంచి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాతకి చిన్న చాప్ చేసిన ఇక్కడనైతే వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా బాగా వస్తుంది. ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని ఇక్కడ ఒక చిన్న బౌల్ అయితే పెరుగుని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. నూనె పైకి తేలేంత వరకు మంచి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాతకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఆనియన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీని జొన్న రొట్టెతో కానీ రోటితో కానీ తింటే మాత్రం చాలా బాగుంటుందండి. బాగుంది కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.